హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అయితే ప్రీమిక్స్ చట్నీ పౌడర్ అండి. మనం ముందుగా ఇన్స్టెంట్గా చట్నీ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే టిఫిన్లోకి ఈజీగా పని అయిపోద్ది. సో దానికోసం నేను ఇక్కడ 1 కప్పు పల్లీలను తీసుకొని దూరగా వేయిస్తున్నాను. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన పొట్టు ఊడిపోయేంత వరకు వేంపండి. అండ్ అలాగే నెక్స్ట్ 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోండి. కావాలంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. చట్నీ చిక్కగా ఉండాలి అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను. అండ్ అలాగే మన కారానికి సరిపడినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి అనేది బాగా స్పైసీ ఉండేవి అయితే తక్కువగా తీసుకోండి. కొద్దిగా నార్మల్గా ఉన్నట్టయితే మాత్రం ఒక 10 వరకు తీసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయండి. అవన్నిటిని ఒక గిన్నెలో పోసి చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు యాడ్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే స్మూత్ పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి మిడిల్లో ఆఫ్ చేసి చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేయండి, లేదంటే పల్లీల నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. తర్వాత ప్యాన్ పెట్టి పోపు వేయండి. పోపు దినుసులు వేసేసి 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ పౌడర్ని ఈ ఆయిల్లో వేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. అస్సలు మర్చిపోవద్దు, లేదంటే అంతా అడుగంటుకుపోయి ముద్దలాగా రెడీ అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టేసి ఇప్పుడు నిదానంగా మొత్తం పోపు మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నెక్స్ట్ మనం దాన్ని చల్లారనివ్వాలి. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి, చేయితో కానీ స్పూన్తో కానీ టోటల్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని అది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే చట్నీ చేసుకోవాలనుకుంటామో అప్పుడు కావాల్సినంత ఒక బౌల్లో వేసుకొని వాటర్ కానీ చట్నీ కానీ కొలత ఏం లేదండి. మనకు నచ్చినంత చట్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి ఎంత చట్నీ కావాలో అంత పౌడర్ తీసుకోండి. వాటర్ కూడా మనకి చిక్కదనాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొద్దిగా పల్చగా ఉండాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు చిక్కగా ఉండాలంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. మనం పుట్నాల పప్పు వేస్తాం కాబట్టి అటు ఇటు వాటర్ అయినా చట్నీ ఆటోమేటిక్గా చిక్కగా అయిపోతుంది. సో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అది అని చెప్పి ఏం టెన్షన్ అవసరం లేదు. నేను ఉప్పు ప్రీమిక్స్ పౌడర్లు మిక్సీ పట్టేటప్పుడు వేయలేదండి. సో ఇప్పుడు వేసి కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు యాడ్ చేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. టేస్టీ మనకి ప్రీమిక్స్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఎందులోకైనా తినచ్చు. చాలా మంచిగా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.